కొన్ని సంఘటనల వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అంటూ హీరో అజిత్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో మరి అందరూ కూడా విజయ్ గురించే మాట్లాడాడు. అక్కడ క్వశ్చన్ కూడా దాని గురించే రైజ్ అయింది. మరి నిజంగా అసలు అక్కడ ఏం క్వశ్చన్ అడిగారు, ఆయన ఏం చెప్పాడు? ఖచ్చితంగా ఈ విజయ్ గారి జరిగిన దాంట్లో ఒక 40 మంది దాకా ఏమో చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఇలాంటి వాటిపైన ఒక క్వశ్చన్ అయితే ఎదురైంది అనమాట అజిత్ కుమార్ గారికి. సో ఆయన తమిళనాడులో ఒక మంచి టాప్ రేటెడ్ హీరో, ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. సో ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్స్కి ఎక్కువ కనపడకుండా చాలా సైలెంట్గా వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. సో ఆయనకి ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదనమాట. సో ఆయన కూడా ఇదే చెప్పారు, అంటే నాకు ఎప్పుడు నేను ఎవరితో ఎక్కువ కలవాలనుకోను, ఎందుకంటే ఫ్యాన్స్కి కూడా దూరంగా ఉంటాను. సో వాళ్ళు నా సినిమా చూస్తే చాలు, ఎందుకంటే వాళ్ళు నా కోసం జీవితాలన్నీ ఇది చేసి నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్కి అన్యాయం చేయాలని నేను ఎప్పుడు అనుకోను. సో వాళ్ళు సెల్ఫీని అడిగినా కూడా నేను చాలా ఎవరో ఎక్కడన్నా సెట్లో కలిస్తే తప్ప నేను విడిగా బయట ఎవరు ఆపి రోడ్ షో చేసి ఇవ్వాలని నేను అనుకోను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ ఈవెంట్స్ కోసం జనాలు ఎగబడి వస్తూ ఉంటారు, సినిమా హీరోలు పెట్టేవి, రాజకీయ నాయకులు పెట్టేవి. అదే ఒక స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అక్కడ చూడండి అంత డీసెంట్గా కూర్చుంటారు, సినిమా అది మొత్తం చూసి ఎలా వెళ్తారు మ్యాచ్ మొత్తం కూడా అట్లా. కానీ ఇలాంటి మీటింగ్స్ వల్ల సినిమా ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆయన అయితే సెటరికల్గా మాట్లాడారనమాట. ఈ కౌంటర్ వేసింది విజయ్ గారికి అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అట్లానే మరి ఎప్పటి నుంచో కూడా అజిత్ గారు ఏదైనా మాట్లాడితే దాంట్లో అవతల హీరోలకి కౌంటర్ వేస్తారు, కానీ ఆయన స్ట్రైట్గా పేరు ఎత్తకుండానే వేస్తారనే ఒక పేరు అయితే ఆయనకు ఉందనమాట. మరి ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో చాలా అర్థాలు అయితే వస్తున్నాయి. మరి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అయితే దాన్ని అర్థం చేసుకుంటున్నారు, అంటే ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగులు పెడితే ఎంత సక్సెస్ఫుల్గా వస్తాయి, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తారు, కుర్చీలు వేసి. సో ఆయన బందర్ వెళ్ళినా వేరే ఏదైనా మూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా చక్కగా ఆ లైన్లో ఆర్డర్లో ఎంతమంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా సరే సరిపోయేంత సీటింగ్ కెపాసిటీ, వాళ్ళకి ఫుడ్ వాటర్ అన్నీ ఎలా అరేంజ్ చేస్తారు. అదేవిధంగా అందరూ చూసి నేర్చుకోవాలనే విధంగా కూడా దీనిలో చాలా అర్థాలు తీసుకుంటున్నారు అనమాట. మరి మన విజయ్ గారి మీటింగ్కి మాత్రం ప్లానింగ్ లేకుండా ఆయన రోడ్డు మీద మధ్యలో నిలబడిపోయి, అంటే ఆయన పెద్ద హీరో అనమాట, ఆ విషయం ఆయన మర్చిపోయి రాజకీయాల్లో ఉన్నాను కదా మనకంతా బాగానే ఉంటుంది ఆయన వచ్చేసి బస్ మీద నిలబడి చెప్తానంటే కుదరదు. ఎందుకంటే ఆయన చూడటానికి ఇంకా ఆయన హీరోగానే చూస్తున్నారు, పూర్తి రాజకీయ నాయకుడుగా ఆయన చూడలేదు అనమాట. సో అదే ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్గానే తగిలాయి మరి విజయ్ గారికి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి విజయ్ గారిని ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఆయన క్యాజువల్గా చెప్పారా ఈ మీటింగ్ల గురించి? అంటే ఆయనకు ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఒక మమకారం, ఆయన సినిమా ఒక కళారంగంలో ఉన్నందుకు ఆయనకు ఒక మమకారం ఉంటుందన్నమాట. సో ఆయన ఎప్పుడు ఇలాంటి రోడ్ షోలు అవి చేయడు కాబట్టి అది చేసిన వాళ్ళకే సెటైర్ వేసాడు ఆయన. సో అది రాజకీయ నాయకులు తీసుకుంటే వాళ్ళకి, లేదంటే సినిమా హీరోలు తీసుకుంటే వాళ్ళకి ఎవరికైనా వర్తిస్తుంది. సో మరి ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో ఫుల్గా అయితే వైరల్ అవుతున్నాయి. అది మన తెలుగు సోషల్ మీడియా వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు అనమాట. అలాగే అట్ ది సేమ్ టైం ఆ ఈవెంట్ గురించి ఇంకా దళపతి విజయ్ని సోషల్ మీడియాలో అందరూ తిడుతూ ఉన్నారనమాట, ఇలాంటివి పెట్టే ముందు ప్లానింగ్ చేసుకోవాలని చెప్పి. ఏదేమైనా ఇక్కడ మాత్రం మనం అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఏంటంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ గారు పెట్టే మీటింగ్లు అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతూ ఎక్కడ అలాంటి అంతరాయాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉన్నాయి. సో మరి ఇంకపైన కూడా అలాగే జరగాలని వాళ్ళ జన సైనికులు అలాగే శ్రద్ధ తీసుకుంటారని మనం ఆశిద్దాం.